నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి గారు నారా లోకేష్ గారు రాజమండ్రి పర్యటన ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు పోస్టర్లు అన్నీ కూడా చూసాం. మరి ఎందుకు క్యాన్సిల్ అయిందటండి నారా లోకేష్ గారి ప్రోగ్రాము? బహుశా నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉండుంటాడు అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఏమంటే మీరు రాకండి, అతనికి ఉన్న మరకలు మీకు కూడా అంటుకుంటాయని. బహుశా అది అయ్యి ఉంటుంది. అందు గురించి ఇవాళ ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందేమో అని నేను అనుకుంటా ఉన్నా. దాంతోపాటు ఇవాళ ఉదయము ఎయిర్పోర్ట్కి సంబంధించిన కార్యక్రమము ఇతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాల, ఇతనికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్ట్ అని అంటే అటు స్థానిక ఎంపీకి ఉంటుంది, ఆవిడ వచ్చి అనౌన్స్మెంట్ చేయాల. లేకపోతే అక్కడ రాజానగరం నియోజకవర్గం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట్లాడాలి. ఇక్కడ ఉన్న స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఏం సంబంధం? రాజమండ్రి ఎయిర్పోర్ట్ మధురపూడిలో ఉంది, రాజానగరం కాన్స్టిట్యున్సీ. అంటే నువ్వు ఏవియేషన్ మినిస్టర్ బామ్మర్ది అయితే నువ్వు తీసుకొచ్చి క్రెడిట్ తీసుకుంటావా?